పైలట్ మిస్టర్ అభినందన్, మీకు గుర్తుండో లేదో, ఆయన మీసాలు ఇలా వెళ్ళి ఇలా వెళ్తాయి. మీకు బాగా ఎలగాలంటే సింగం స్టైల్ ఉంటాయి అన్నమాట మీసాలు. సో ఆయన నడిపిస్తున్న ప్లేను మరి పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర, లేకపోతే పాకిస్తాన్ యొక్క భూభాగంలో దాన్ని కాల్ చేశారు, లేకపోతే షూట్ చేశారు. షూట్ చేసినప్పుడు ఆ వెహికల్, లేకపోతే ఆ యుద్ధ విమానము అక్కడ పడిపోయింది. మరి శత్రు యొక్క భూభాగంలో ఆయన పడిపోయాడు. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు మరి ఐ థింక్ హీఈస్ లెఫ్టినెంట్ వింగ్ కమాండర్ అభినందన్ అని, ఆ మీసాలు భలే ఉండాయి, ఆయనని పట్టుకున్నారనమాట. పట్టుకున్న తర్వాత మరి యాక్చువల్గా చెప్పాలంటే వార్ క్రిమినల్ లాగా అతన్ని ట్రీట్ చేయలేదు. వార్ క్రిమినల్ అంటే ఏంటంటే, ఇప్పుడు 2 దేశాల మధ్య యుద్ధాలు అవుతున్నాయి అనుకోండి, ఆ యుద్ధాలను బట్టి మీ దేశానికి సంబంధించిన వాడు మా దేశంలో కలిస్తే చంపేస్తాము, మా దేశానికి సంబంధించిన వాడు మీ దేశంలో కనబడితే చంపేస్తారు. దట్స్ అ వార్ క్రిమినల్. లేకపోతే అతనికి యావజ్జీవ కారాగార శిక్షనో, లేకపోతే ఇంకా ఏదైనా భయంకరమైన శిక్షనో వేస్తారు. కానీ మరి ఏ కారణాన్నో నాకు కూడా కరెక్ట్గా తెలియదు, అతనికి ఆ శిక్ష పడలేదు. జైల్లో అయితే వేశారు, పట్టుకున్నారు, క్యాప్చర్ చేసేసారు. క్యాప్చర్ చేసుకున్న తర్వాత మన దేశపు విదేశాంగ మంత్రి, వాళ్ళ దేశపు విదేశాంగ మంత్రి మాట్లాడుకొని మేబీ ఒక నెల తర్వాతనో, ఒక 6 నెలల తర్వాతనో అతన్ని రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ భారతదేశపు గడ్డ మీద రాగానే ఫస్ట్ చేసిన పని ఏందో తెలుసా? మీసం మీద మెలేసి ఇట్లా తిప్పాడనమాట. అసలే ఆయన మీసాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. మీకు ఒకవేళ ఫోన్లు ఉంటే ఇంటికి పోయిన తర్వాత, ఇప్పుడు కాదు, ఇంటికి పోయిన తర్వాత వింగ్ కమాండర్ అభినందన్ అని కొట్టండి, మళ్ళీ చాలా గట్టి మనిషి కనబడతాడు. నేను ఎందుకు ఇప్పుడు అది ప్రస్తావించానంటే, ఆయన నడిపించే యుద్ధ విమానము పేరు అప్పట్లో MiG 21. ఎట్లా నువ్వు ఫోన్ మీద ఉన్నావు కాబట్టి MiG 21 భారతదేశపు సుంకములో ఎంత అవుతుంది కనుక్కున్నానా? వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ MiG 21? తక్కువలో తక్కువ 100 కోట్లు దాటుతుంది. తక్కువలో తక్కువ 100 కోట్లు దాటుతుంది. ఏంటిది? ఆ విమానం. ఓకేనా? ఆ విమానాన్ని కూల్చేశారు, ఆ విమానాన్ని కాల్ చేశారు. విమానము తునకతులకలైపోయింది. ఎంత వచ్చింది? 45 crores. సరే, అది ఇంకా పాత మోడల్. ఇప్పుడు F-16 అని, బాంబర్లని, అవి ఇవి చాలా వచ్చేసాయి, రఫేల్స్ అని. 100 కోట్లు, 200 కోట్లు. అయితే ఇంకా నాకు కొద్దిగా క్యూరియాసిటీ ఎక్కువ కాబట్టి, ఈయన ఉంటున్న వింగ్ కమాండర్ స్థాయికి ఈయనకు ఆర్మీ జీతం ఎంత ఇచ్చేది అని నేను అది కూడా టైప్ చేశాను గూగుల్లో. అన్ని కటింగ్లు పోగా, డిఏలు టీఏలు అన్నీ కలుపుకొని 2 నుండి 2.5 లక్షలు వచ్చేదంట నెలకి. 2 నుండి 2.5 లక్షలు వేస్తే క్యాల్కులేటర్ ఒకసారి ఓపెన్ చేయండి. సంవత్సరానికి ఎంత? 2 లక్షలు వేసుకుంటే 24 లక్షలు. 24 లక్షలు ఒక 50 ఏండ్లు వేయండి. 24 × 50. 24 × 50. బెండకాయలు తినేటోళ్ళారా? కమాన్ 24 × 50. ఆయన ఎందుకంటే నేను 50 ఎందుకు అంటున్నానంటే, ఆయన 50 years సర్వీస్లో ఉందాని అనుకుందాం. 50 years సర్వీస్లో ఉన్నాడు అనుకుందాము. 24 × 50 క్యాల్కులేటర్లు 1200 lakhs ఇవి. అంటే 120 కోటి 20 లక్షలు. 1,20 లక్షలు. ఆయన జీవితం అంతా కష్టపడినా ఆయన సంపాదించేది 1,20 లక్షలు. ఆయన నడిపించే విమానము 25 నుండి 50 నుండి ఇప్పుడు 100 అయింది. 100 కోట్ల విమానము. ఇది వింగ్ కమాండర్ అభినందన్ యొక్క ప్రస్తావన. అమెరికాలో 100 కోట్ల విమానం ఒకటి ఉందంట, B-12 బాంబర్ అని. అది రేడార్కి కూడా చిక్కదట దాన్ని ఎవరు పసికట్టలేరట. అది ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందంటే, సౌండ్ కంటే, వాయువు కంటే, శబ్దము కంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుందంట. దానికి కొత్త టెక్నాలజీ కూడా ఉంది అన్నీ అటలే. ఏందట? స్టెల్త్ టెక్నాలజీ.
వాట్ ఈస్ స్టెల్త్ టెక్నాలజీ అంటే దాని శరీరం మీద ఒకలాంటి పొర ఉంటుంది. ఆ పొర ఏం చేస్తుందంటే ఇటు సైడ్ నుంచి మీరు చూస్తే నా వెనకల ఏముందో అది ఇక్కడ కనబడుతుంది. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే అదృశ్యం ఉండే లక్షణం, అదృశ్యమయ్యే లక్షణం ఉంది. స్టెల్త్ టెక్నాలజీ, సౌండ్ బ్యారియర్ కంటే ఫాస్ట్, ఓకేనా, 100 కోట్లు లేకపోతే $1 బిలియన్, రూపీస్ కాదు డాలర్స్. ఆయనకి ఒక 5 నుండి 10 లక్షల. వై ఆమ్ ఐ గివింగ్ యూ దీస్ ఎగ్జాంపుల్స్? ఏ ఆర్మీ చీఫ్నైనా మీరు వెళ్ళి అడగండి, 100 కోట్ల విమానము మీకు విలువైనదా, ఆ విమానాన్ని నడిపించే పైలట్ విలువైనవాడా అంటే నాకు పైలటే కావాలి. అర్థమవుతుందా? ఒక 1000 కోట్ల అంతరిక్షంలో వెళ్ళే రాకెట్ మీకు కావాలా? ఆ రాకెట్ని నడిపించే నౌకను ఆయన ఏమంటారో తెలియదు కానీ ఇంగ్లీష్లో ఆస్ట్రోనాట్ అంటారు, తెలుగులో వ్యోమగామి. ఎస్, వ్యోమగామి. మనకు మామూలు తెలుగు పదాలే సరిగా రావు, ఓకేనా? వ్యోమగామి. మీకు ఆయన ముఖ్యమా అంటే నాసా వాళ్ళు నిస్సందేహంగా నాకు ఇతనే కావాలి అంటాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు కూడా పరిచర్య చేసే పరిచారకుడు ముఖ్యమా, పరిచర్య ముఖ్యమా అంటే నాకు పరిచారకుడే ముఖ్యమని దేవుడు కూడా అంటున్నాడు. ఇందును బట్టి దేవునికి ఒకసారి హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా. ఎందుకు అనంటే గాడ్, ఇట్స్ నాట్ లైక్ గాడ్ డజంట్ కేర్ అబౌట్ ద మినిస్ట్రీ. దేవునికి పరిచర్య ముఖ్యము కాదు అని నేను అనట్లేనండి. దానికంటే విలువైనది, దానికంటే ముఖ్యమైనది. ఇప్పుడు చెప్పాను, ఆర్మీ కమాండర్ ఎందుకు పైలట్ని ఎన్నుకున్నాడు, ఎందుకు మన భారతదేశ విదేశాంగ మంత్రి ఆ పాకిస్తాన్ యొక్క విదేశాంగ మంత్రితో మాట్లాడి 2 నెలలో 4 నెలలో వాళ్ళు మంతనాలు చేసి లాస్ట్కి ఆ పైలట్ని విడిపించాడు. ఎందుకు అనంటే ఈ పైలట్కి ఇచ్చే జీతము ఇంత, కానీ ఆయనలో ఎంతో సమయాన్ని వెచ్చించాము, ఎంతో టెక్నాలజీని వెచ్చించాము, ఆయనకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. అలాంటి ట్రైనింగ్ మళ్ళీ ఇంకొకడికి వస్తుందో లేదో ఈ ప్రపంచంలో ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. కాబట్టి ఒక ప్రయోజకుడైన, ప్రయత్నాత్మకుడైన, ఒక మంచి సిద్ధంగా ఉన్న ఒక పైలట్ ఆర్మీకి ఎంతో అవసరం. ఒక యోధుడు ఆర్మీకి ఎంతో అవసరం. అతడు ఎన్ని కోట్ల విమానము నాశనము చేసినా, ఎంత పరికరాలను ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు పాడైపోయినా, మహా అంటే కొద్దిగా తిడతారేమో, కొంచెం క్లాస్ పీకుతారేమో, కానీ అతన్ని మాత్రం పెద్దగా డిసిప్లినరీ యాక్షన్ ఉండదు. ఎందుకంటే ద మ్యాన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద మెషిన్. చెప్పండి, మ్యాన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద మెషిన్. ఆ పరికరము కన్నా, ఆయన పనిచేసే యంత్రము కన్నా మనిషి ఇంపార్టెంట్. దాన్ని తయారు చేసి, దాన్ని కంట్రోల్ చేసి, దాన్ని నడిపిస్తున్న ఆ టాలెంట్ ఇంపార్టెంట్, ఆ యొక్క ట్రైనింగ్ ఇంపార్టెంట్, ఆ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే నీలాంటి వాడు ఇంకొకడు లేడు ఈ ప్రపంచంలో. నీలాంటి టాలెంట్, నీలాంటి పైలట్, నీలాంటి డ్రైవర్, నీలాంటి ఆర్టిస్ట్ ఇంకొకడు లేడు. ఇప్పుడు మనము బిబ్లికల్ టర్మ్స్లో మాట్లాడితే నీలాంటి విశ్వాసి, నీలాంటి పరిచారకుడు ఇంకొకడు లేడు. నీ జీవితమంతా ధారపోసి, వింటున్నారా? మీ జీవితమంతా ధారపోసి మీరు పరిచర్య చేసి వ్యక్తిగతంగా దేవునితో ఉంటున్న సంబంధంలో మనం ఫెయిల్ అయిపోతే ఎంత పరిచర్య చేసినా దేవుని దృష్టిలో వ్యక్తిగత సహవాసమే ముఖ్యం. ఆ పరిచర్య అంతటికంటే వ్యక్తిగతంగా మనం ఎలా నిలబడుతున్నామో అది మాత్రమే దేవునికి ముఖ్యమని బైబిల్ మనకు నేర్పిస్తుంది. నేను బల్లగుద్ది మాట చెప్పగలుగుతాను. అయితే పౌలు అనేక మార్లు, మరి ముఖ్యంగా నాకు బాగా నచ్చిన వాక్య భాగము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనంలో ఉంటుంది. ఏంటంటే, మన విశ్వాస జీవితం ఒక పరుగు పందెమయ్యా. మన విశ్వాస జీవితము ఒక పరుగు పందెము. ఆ పరుగు పందెంలో ఎలా నడవాలి, ఎలా పరిగెత్తాలి అని చెప్పి ఇక్కడ మనకు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి.
పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడికి మాత్రమే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలనే మీరు బహుమానము పొందునట్లుగా 27వ వచనం వరకు చదువుతాను. మీరు బహుమానము పొందునట్టుగా పరిగెత్తుడి. మరియు పరుగు పందెమరు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములలో మితముగా ఉండును. వాడు క్షయమగు కిరీటము పొందుటకు కానీ మనమైతే అక్షయమైన కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడవాని వలె, గురి ఏమనుంది ఇక్కడ? గురి చూడని వాని వలె, అంటే నేను అడ్డిమారి గుడ్డి షాట్ వేయట్లేను. ఓకేనా? మనకి అప్పుడప్పుడు ఎగ్జిబిషన్లో కానీ కొన్ని కాయ రాజా కాయ అని గేమ్స్ పెడతాడు. వాడు ఇన్ని బాల్స్ ఇచ్చేసేసి ఆ బాల్ మీకు డబ్బాలో పడ్డదనుకోండి, మీకు ప్రైజ్ అంటాడు. చాలామంది లేడీస్ ఏం చేస్తారు తెలుసా? అన్నీ ఒకటిసారి లేచేసి ఇట్లా ఇస్తారనమాట, ఒకటైనా పడకపోదా అని. మొగలు మాత్రమే కొంచెం సూటు, కొంచెం అది ఇది ట్రై చేస్తారు. సరే, ఆడమొగ అని తేడా కాదు, కానీ అడ్డిమారి గుడ్డి కాదు. మన పరుగు పందెం మూడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 26వ వచనము, నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. 27 చివరి వచనము, గాలికి కొట్టునట్టు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులు ప్రకటించిన తర్వాతే నేను భ్రష్టుడైపోదునేమో అని నా శరీరము నలగొట్టి దాన్ని లోపరుకొచ్చుకుంటున్నాను. ఈరోజు నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, మన విశ్వాస జీవితము లోకములో ఆయన దృష్టిలో బైబిల్ నిర్వచించిన ప్రకారము ఒక పరుగు పందెము లాంటిది కాబట్టి, ఒక రేస్ కాబట్టి, ఆ రేస్ని మనము సరి అయిన రీతిలో ముగించినట్లయితే దేవుడు మనకు బహుమతి ఇవ్వబోతున్నాడు. మనకు ఒక గొప్ప బహుమతి ఇవ్వబోతున్నాడు. ఇంకా చెప్పాలంటే కొన్ని బహుమతులు ఉన్నాయి, బహువచనము. దెర్ ఆర్ గిఫ్ట్స్, దెర్ ఆర్ ప్రైజెస్, and those prizes are mentioned as the crowns in the Bible. సో ఈరోజు నా వాక్య అంశము మనకు అంతిమములో జరిగే పట్టాభిషేకము. అంటే దేవుడు ఎన్ని రకాల కిరీటాలను మనుష్యులుగా, మరి ముఖ్యంగా విశ్వాసులకు ఇవ్వబోచున్నాడో, బైబిల్లో ఎన్ని రకాల కిరీటాలు ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఎందుకు జ్ఞాపకం చేసుకుందామంటే, ఇదిగో వస్తూ నేను సాకేత్ రోడ్లోనో నాకు గుర్తులేదు, మన కుషాయిగూడ రోడ్లోనో గుర్తులేదు, కాదు సాకేత్ రోడ్లోనే, ఎందుకంటే ఎవలిన్ వాళ్ళ స్కూల్కి వెళ్ళే దారిలో ఆల్రెడీ హలీం షాప్ స్టార్ట్ చేసేసాడు. సాకేత్ టవర్స్ దగ్గర హలీం షాప్ స్టార్ట్ చేసి, హలీం కొనండి రండి అనట్లేడు. ఒక 2-వీలర్ స్కూటీ కొత్తది బయట పెట్టి, మీరు హలీం కొంటే మీకు ఒక టికెట్ ఇస్తాము, ఆ టికెట్ని ఒక బాక్స్లో పెడతాము, పలానా రోజు మంచి రోజు చూసి వాటన్నిటిని కూడా బంపర్ డ్రా, లక్కీ డ్రా తీస్తాము, ఎవరికైతే టికెట్ నెంబర్ వస్తుందో ఈ స్కూటీ వాళ్ళకి ఇచ్చేస్తాము. ఇలా చేయట్లేరా చాలామంది? ఏం చూపిస్తున్నారు? వచ్చి హలీం తినండి అని డైరెక్ట్గా చెప్పట్లేరు, వచ్చి బట్టలు కొనుక్కోండి అని డైరెక్ట్గా చెప్పట్లేరు, వచ్చి ప్లాట్ కొనుక్కోండి అని డైరెక్ట్గా చెప్పట్లేరు. బంగారు నాణ్యం కావాలా? ఈరోజు ఈ 100 గజాలకి మీరు అడ్వాన్స్ పే చేయండి, మీకు ఒక లక్కీ డ్రా. లేకపోతే ఒక కార్ కావాలా? ఇదిగో దసరాకి షాపింగ్ చేయండి, దివాళీకి షాపింగ్ చేయండి, మీ బిల్లు ఇంత దాటితే మీకు ఒక టోకెన్ వస్తుంది, అప్పుడు మీకు లక్కీగా ఒక కార్ రావచ్చు. మనకి డొంక తిరుగుడు ఎక్కువ, మనుష్య జాతికి డొంక తిరుగుడు ఎక్కువ డైరెక్ట్గా. సో అలానే నేను ఇప్పుడు మన బైబిల్ డొంక తిరుగుడు అని అనట్లేను, కానీ ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఎ రేస్, వై ఆర్ యూ రన్నింగ్ ఎ రేస్? దెర్ షుడ్ బి ఎ రీజన్. ఇఫ్ యు ఆర్ ఎంటరింగ్ ఎ కాంపిటీషన్, why are you entering a competition? There should be a reason. If you are following Christ, why are you following Christ? There should be a reason, and that reason is the salvation given by Jesus Christ alone. నువ్వు ఒక పందెములో, ఒక పరుగు పందెంలో మీరు పాల్గొంటున్నారంటే, ఆ పరుగు పందెంలో పాల్గొనడానికి అంతిమంగా ఫినిష్ లైన్ దగ్గర స్టేజ్ మీద నీకు ఒక బహుమతి కనబడుతుంది. ఆ బహుమతిని చూస్తూ పౌలు అంటాడు కదా, ఈ లోకంలో నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వాటన్నిటిని కూడా నేను తట్టుకుంటాను. ఎందుకు తట్టుకుంటాను అంటే, నాకు అది కావాలి. ఏది కావాలి? ఆ ముందుంటున్న పరుగు పందెం తర్వాత ఫినిష్ లైన్ ఉంటుంది చూడండి, ఆ ఫినిష్ లైన్ దాటిన తర్వాత దేవుడిచ్చే బహుమతి కావాలి, ఆ కిరీటం కావాలి, అది నాకు కావాలి. సో ఏంటా కిరీటాలు? అంటే మొట్టమొదటిది
దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఇప్పుడు మనం చదివిన వాక్యమే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24-25 వచనంలో ఉంది. ఏమని ఉందంటే, అక్షయమగు కిరీటము. చెప్పండి, అక్షయమగు కిరీటము. చెప్పండి గట్టిగా. అంటే ఆ కిరీటము క్షయమైనది కాదు, అసత్యము. చెప్పండి, చెప్తూనే ఉంటాం మనం రోజు, మన నోటి నుంచి వచ్చేదే అసత్యము. అసత్యము అంటే సత్యము కానిది, అబద్ధము. చెప్పండి, బద్ధము కానిదా? కాదు, నిజము కానిది. అక్షయమగు కిరీటము అంటే క్షయమైనది కానిది. క్షయమవడం అంటే ఏంటిది అంటే అది నాశనమైపోదు, దొంగలు ఎత్తుకపోరు, కరిగిపోదు, అరిగిపోదు, తరిగిపోదు, తుప్పు పట్టదు, ఏ రీతిగా ఎక్కడ పట్టినా కూడా నాశనమైపోదు. అలాంటి కిరీటాన్ని ఇక్కడ మనకు దేవుడిస్తానంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం మళ్ళీ చదువుతున్నాను, చూడండి, మళ్ళీ చదువుతున్నాను. పెట్టినానా? పందెపు రంగములో పరుగుెత్తిన వారందరూ పరిగెత్తుతురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లు పరిగెత్తుడి. మరియు పరుగు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములలో మితముగా ఉండును. వారు క్షయమైన కిరీటము పొందుటకు పరిగెత్తుతురు, కానీ మనమున్నామే. ఎవరము? దేవుని బిడ్డలు అనబడుతున్న, విశ్వాసములో జీవిస్తున్న, లేకపోతే గవర్నమెంట్ మనల్ని లెక్కించినట్టుగా క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని బిడ్డలు, ఏ పేరుతో పిలుచుకుంటారో మీ ఇష్టము, కానీ దేవుని బిడ్డలు అనబడుతున్న మనమున్నామే. పౌలంటాడు, మనము ఒక అక్షయమైన కిరీటము కోసము మనం పోరాడుతూ ఉన్నాము. పౌలు పాతకాలపు, మీకు తెలుసు కదా, 4 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. ఏంటి? ఒలింపిక్స్. 4 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. ఒలింపిక్స్లో పరుగు పందెంలో, రన్నింగ్ రేస్లో అత్యధికమైన గోల్డ్ మెడల్స్ విన్ అయిన వ్యక్తి ఒకడున్నాడు. తెలుసా? ఎవరో తెలుసా? ఆయన పేరులోనే మెరుపు ఉంది. ఆయన పేరులోనే మెరుపు అంటే బోల్ట్. హిజ్ నేమ్ ఇస్ ఊషియన్ బోల్ట్. ఆయన పేరు ఊషియన్ బోల్ట్. ఒక్కసారి మీ టైం చూసుకుంటూ అందరూ ఒక పెద్ద శ్వాస తీసుకొని 10 సెకండ్లు బిగబట్టండి, చూస్తా. రెడీయా? 1 2 3. 1 2 3 4 5 6 7 8 9 10. ఆయన పరిగెత్తేది 10 సెకండ్లు. ఊషియన్ బోల్ట్ పరిగెత్తేది 10 సెకండ్లు. 10 సెకండ్లు కూడా కాదు. గూగుల్లో వెళ్ళి ఊషియన్ బోల్ట్ రికార్డు ఏంటిది అని అంటే 9.4 చిల్లర సెకండ్లు. ఈ 10 సెకండ్లు ఆయన పరిగెత్తడానికి 4 సంవత్సరాలు కష్టపడతాడు. పొద్దున్నే లేస్తాడు. వాళ్ళ కోచ్ ఏ తిండి తినమంటే ఆ తిండే తింటాడు. మనలాగా మండీలు గిండీలు తినడు. బయట పోయి చెత్తా చెదారం పానీపూరీలు తినడు. ఓకేనా? పానీపూరి కష్టపడి చేస్తూ ఉంటారు కొంతమంది గర్ల్స్ ఎస్పెషల్లీ. మీకు పానీపూరి అంటే ఎక్కడ లేని ప్రేమ. వాడు ఏమేమి మిశ్రమాలు కలుపుతున్నాడో మీకే తెలియాలి, దేవుడికే తెలియాలి. ఆహారములోను, నిద్రలోను, వ్యాయామంలోను, అన్ని విషయాలలో ఎంతో డిసిప్లిన్డ్గా 4 సంవత్సరాలు కష్టపడితే ఆయన 100 మీటర్లు పరిగెత్తేది ఎంత? 10 సెకండ్లు. ఆలోచించండి, ఎంత కష్టపడితే ఇంత చిన్న టైం కోసము, 10 సెకండ్ల కోసము 4 సంవత్సరాలు. సంవత్సరానికి 365 రోజులు. 4 సంవత్సరాలంటే కదా 1200 చిల్లర. అర్థం చేసుకుంటున్నారా? ఒక క్షయమైన కిరీటము కోసము ఊషియన్ బోల్ట్ అనే వ్యక్తి, ఊషియన్ బోల్ట్ నాకు నోటి మీద వచ్చిన ఎగ్జాంపుల్, ఎస్పెషల్లీ రన్నింగ్ రేస్లో ఆయన ప్రావీణ్యుడు కాబట్టి ఆ ఎగ్జాంపుల్ చెప్పిన. ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్ ఒకటే ఉందా? అనేకమైన గేమ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇలానే కష్టపడతారు. ఫుట్బాల్ ఆడే క్రిస్టియానో రొనాల్డో. ఇప్పుడు మొన్న నేను ఒక హైలైట్ విషయం చూసిన, తెలుసా? ఏంటంటే మన దేశంలో ఈ అలవాటు లేదు, కానీ అమెరికా దేశంలో చర్చెస్ ముందు ఒక పెద్ద బోర్డు పెడతారనమాట. బోర్డు పెట్టి మా చర్చ్ పేరు ఇది,
మా చర్చ్ సమయాలు ఈ సమయం ఉంటాయి, ప్లస్ కింద కొంచెం ప్లేస్ ఉంటే వాళ్ళు కొన్ని కొంటే అంటే గమ్మత్తైన ఆకట్టుకునే రీతిగా కొన్ని స్లోగన్స్ పెడతారనమాట. అయితే మన దేశానికి మొన్న రీసెంట్గా ఒక ఫుట్బాల్ దిగ్గజం వచ్చాడు. మన సీఎం రేవంత్ రెడ్డితో కూడా ఫుట్బాల్ ఆడాడు. ఎవరైనా? మెస్సీ. ఒక చర్చోళ్ళు ఏమని పెట్టుకున్నారో తెలుసా? మెస్సీ కేమ్ బట్ మెస్సయ్యా వెల్కమ్ అని పెట్టారు. ఏమనుంది? మెస్సీ కేమ్ బట్ మెస్సయ్యా ఇంకా వస్తాడు. భలే ఉంది కదా. సో ఇలాంటి మంచి మంచి ట్యాగ్స్, స్లోగన్స్ మనం ఎక్కువ ఆటో వెనుకలు చూస్తూ ఉంటాం. కానీ ఇది కొంచెం దైవికమైనది, చర్చ్కి సంబంధించింది. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే, లైక్ ఎ స్పోర్ట్స్ మ్యాన్, ఒక ఆటగాడు, ఒక గల్లీ క్రికెట్ ఆడేటోడు కాదు, గల్లీలో పరిగెత్తోడు కాదు, ఒక అంతర్జాతీయ ఆటగాడు ఎంత డిసిప్లిన్ పొందుతాడో, ఆయన కేవలం పరిగెత్తేది ఒక క్షయమైన బంగారపు బిల్ల కోసము. మీకు ఇంకోటి తెలుసా? ఒలింపిక్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాదో, అంటే మొదటి శతాబ్దాలలో, అప్పుడు నిజంగా గోల్డ్ మెడల్ అంటే ప్యూర్ గోల్డ్ ఇచ్చేవారట, సిల్వర్ మెడల్ అంటే ప్యూర్ సిల్వర్ ఇచ్చేవారట, బ్రాంజ్ మెడల్ అంటే ప్యూర్ బ్రాంజ్ ఇచ్చేవాళ్ళట. ఈరోజు గోల్డ్ మెడల్ మొత్తం ప్యూర్ గోల్డ్, అది తెలుసా? కాదది. పైన కవరింగ్ ఉంటుందేమో, అంటే 50% ఉంటుందేమో, దానికి మించి మిగతాదంతా కల్తీయే. అంటే మనం ఇచ్చే కిరీటాలలో కూడా, మనం ఇచ్చే మెడల్స్లలో కూడా కల్తీ అయిపోయింది. ఇక్కడే కల్తీ అయిపోయినప్పుడు ఇంకా మిగతాదంతా కల్తీ కాదా? మొదటి కిరీటము దేవుడు మనకిస్తానంటున్నాడు. ఏంటిదంటే, మీకు అక్షయమైన కిరీటం ఇస్తాను. ఎవరికి ఇస్తాను? మీ అందరికా? అందరికీ కాదు. ఎవరైతే క్రమశిక్షణతో విశ్వాసాన్ని తన చేతిలో పట్టుకొని, ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా నేను కన్వీనియన్స్గా కాదు, నేను ఒబీడియన్స్కి నేను దావునిస్తాను, నేను కంఫర్ట్ని కాదు, సుఖాన్ని కాదు, నేను దేవుని కొరకు, ఆయన శ్రమల కొరకు, లేకపోతే నా యొక్క స్పిరిచువల్ మైండ్ సెట్, నా స్పిరిచువల్ గ్రోత్ కోసం నేను ఎక్కువగా అయితే మరి పెద్దపీట వేస్తానో అలాంటి వారికి ఇస్తానంటున్నాడు. కేర్లెస్గా ఉండేటోళ్ళకు కాదు. క్రైస్తవ జీవితం అంటేనే డిసిప్లిన్, శారీరకమైన డిసిప్లిన్, ఆత్మీయకమైన డిసిప్లిన్ కూడా. క్రైస్తవ జీవితం అంటే ప్రార్థన, లేజినెస్ కాదు. క్రైస్తవ జీవితం అంటే యథార్థత, అంటే ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా ముందుకు వెళ్ళే ఒక తత్వము. అలాంటి వారికి నేను అక్షయమైన కిరీటం ఇస్తానని దేవుడు మనకు ఇక్కడ నేర్పిస్తున్నాడు. రెండో కిరీటం ఏంటిదంటే అతిశయపడు కిరీటము, లేకపోతే అతిశయ కిరీటము, ద క్రౌన్ ఆఫ్ రిజాయిస్. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట ఉంది. ఒకసారి తీయండి. మొదటి తెస్సలోని 2:19. ఏలయనగా మా నిరీక్షణ అయినను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమును ఆయన ఎదుట మీరే కదా. ఇక్కడ పౌలు ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం అంటున్నాడు. ఏంటంటే, గొప్ప గొప్ప అద్భుతాలు కాదు, లేకపోతే స్వస్థతలు కాదు, ఆయన మనుషుల పట్ల చూపిస్తున్నాడు. ఇది ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పాను కదా, 100 కోట్ల విమానం కాదు, నాకు మనిషి ఇంపార్టెంట్. ఎందుకు మనిషి ఇంపార్టెంట్ అంటే, ఒక్క ఆత్మ విలువ చాలా చాలా విలువైనది. ఎంత విలువైనది అంటే, ఈ లోకమంతటి యొక్క మనము కొలవగలిగే, లేకపోతే మనము తాకట్టు అనుకోవడం, తక్కెడలో పెట్టగలిగే, మెజర్ చేయగలిగే వెల్త్ని ఏమంటాము? సంపదనన్నిటిని కూడా నువ్వు కూడబెట్టినా, ఇదిగో ఆ జేసీపీ మట్టిని ఎలా ఒక దగ్గర అయితే కూడబెట్టి ఒక దగ్గర కుప్ప చేస్తుందో, అలాగా నువ్వు కూడబెట్టగలిగినా దానన్నిటికంటే చాలా విలువైనది దేవుడు నిర్ణయించిన ఒక్క ఆత్మ యొక్క రక్షణ. అందుకే పౌలు అంటాడు, మీకు అతిశయ కిరీటము ఎవరికి వస్తుందో తెలుసా? ఎవరైతే ఆత్మల పట్ల భారము కలిగి దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తారో వారి కోసము. అని మీకు తప్పిపోయిన కుమారుని స్టోరీ తెలుసు కదా. దాని ముందు తప్పిపోయింది ఇంకా 2 ఉంటాయి. ఏంటది?
యాక్చువల్గా అది 3 కాంబో. ఆ ఉపమానాలు 3 గుంపుగా చెప్పాడు దేవుడు. ఒకటి గొర్రె, ఒకటి నాణెము, మూడోది కుమారుడు. మనము 2 చివరివి వదిలేద్దాము. మొదటి దాని గురించి మాట్లాడుతున్నాను. తప్పిపోయిన గొర్రె తెలుసుకున్నప్పుడు గొర్రెల కాపరి మిగతా 99 గొర్రెలని ఆయన ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు తెలుసా? అడవిలో వదిలిపెట్టి వెళ్ళాడు. నేను చాలా రోజులు ఏమనుకున్నానో తెలుసా? ఆయన ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చి ఆయన ఒక్కొక్కటి లెక్కేస్తుండగా 99 వచ్చినాయి. సో ఎందుకంటే మనకు చాలామందికి బైబిల్ నాలెడ్జ్ కంటే సండే స్కూల్ టీచర్ చెప్పిన నాలెడ్జ్, లేకపోతే అక్కడ ఇక్కడ ఏదైనా వీడియోస్ కానీ కార్టూన్స్ కానీ చూసిన నాలెడ్జ్ ఉంటుంది. తప్పిపోయిన గొర్రెపిల్ల గురించి 2 ప్రస్తావనలు ఉన్నాయి బైబిల్లో. ఒకటి లూకా సువార్తలో ఉంది, ఒకటి మత్తయి సువార్తలో ఉంది. 2 వాక్యాలను ఓపెన్ చేసి ఖచ్చితంగా చూడండి. 99 గొర్రెలను అడవిలో వదిలిపెట్టేసి, అంటే ఇంటికాడ ఒక శాలలో కాదు, ఒక దొడ్డిలో కాదు, అడవిలోనే వదిలిపెట్టేసి ఆ ఒక్క తప్పిపోయిన గొర్రెపిల్ల కోసం వెళ్ళిపోయాడు. ఎందుకంటున్నానంటే ఈ 99 మీద ఆయనకు ధ్యాస లేదని నేను ఫస్ట్ అనుకున్నాను. ఆ 99 ఎక్కడ పోవులే అనే ధీమా ఎందుకు వచ్చిందో తెలుసా? 99 ఒకరి సహవాసంలో ఉన్నాయి. అందుకనే మిమ్మల్ని చర్చికి రండి, మీటింగ్స్కి రండి, మీరు బైబిల్ స్టడీకి రండి అని ఎందుకు అంత లబోదిబో అని మొత్తుకొని మాట్లాడుతూ ఉంటారు అంటే, మీరు ఆ సహవాసంలో లేకపోతే పొయ్యిలో నుంచి పక్కన తీసి పెట్టిన కర్రలాగా అయిపోతారు. పొయ్యిలో ఉన్నంతసేపు కర్ర కాలుతూనే ఉంటుంది, కానీ కర్ర తీసి పక్కన పెట్టండి, పొయ్యి అలానే ఉంటుంది, కర్ర మాత్రము ఆరిపోతుంది. అది సహవాసం యొక్క విలువ. ఈ తప్పిపోయిన గొర్రె అడవిలోనే తప్పిపోయింది, 99 కూడా అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని మీరు జాగ్రత్తగా చదవండి. అడవిలో అని కనబడుతుంది. ఇది చాలామందికి కొంచెం వినడానికి కొత్తగా లేకపోతే డిఫరెంట్గా అనిపించవచ్చు. బట్ గాడ్ లెఫ్ట్, ఆర్ ద షెపర్డ్ లెఫ్ట్ దోస్ 99 బికాస్ దే వేర్ ఇన్ ఫెలోషిప్. ఆ తప్పిపోయిన దానికోసం దేవుడు పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని గొర్రెలు భుజస్కంధాల మీద వేసుకొని తిరిగి వచ్చాడు. అదంతా కూడా డిఫరెంట్ స్టోరీ. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే, ఎవరైతే తప్పిపోయిన ఆత్మల నిమిత్తము ఉన్నారు ఇక్కడ చాలామంది మన చర్చ్లో. నాకైతే మొట్టమొదటిగా యేసుదాస్ గారే గుర్తొస్తారు. ఎంతమంది మనం చర్చికి కొత్త వాళ్ళని తీసుకొచ్చాము? ఎంతమందిని తీసుకొచ్చాము? మనమందరం క్రిస్టియన్స్ అని మనకు తెలుసు. 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి, లేకపోతే 2 తరాలండి, 3 తరాలండి, 4 తరాల నుంచి మేము క్రిస్టియన్స్ అండి. మా తాత ఇది, మా తాత అది అని మనకు పేరుకు పెద్దనే కానీ మన ఊరు దిబ్బ. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ద సాల్వేషన్ దట్ గాడ్ హెస్ గివెన్ టు అస్? సో ఈ అతిశయ కిరీటము ఎవరికి ఇవ్వబడుతుంది అని అంటే, ఎవరైతే ఆత్మల పట్ల భారము కలిగి, ఇది కేవలము సేవకుని యొక్క, ఎవాంజలిస్ట్ యొక్క పని మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. మూడవది నీతి కిరీటము. మొదటిది ఏమని చెప్పాను? అక్షయ కిరీటము. రెండవది అతిశయ కిరీటము. మొదటిది అక్షయ, రెండవది అతిశయ అంటే రిజాయిస్, మూడోది నీతి కిరీటము. 2 తిమోతిలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొంచెం సౌండ్ తగ్గియమ్మా, సెకండ్ వన్, 2 తిమోతి 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ కూడా అనుగ్రహించును. నీతి కిరీటము ఎవరికి అంటే, ఎవరైతే తన యొక్క 2వ రాకడ కోసము, ఎవరైతే మెస్సీ కోసము కాదు, ఎవరైతే మెస్సయ్య కోసము అపేక్షిస్తూ వేచి చూస్తూ ఉన్నారో వారిని దృష్టించి, ఎందుకంటే ఆ మెస్సయ్య కోసము ఎదురు చూచే వాళ్ళందరూ కూడా, ఇదిగో ఇప్పుడు నేను ఎలా జీవిస్తున్నాను, లేకపోతే ఇప్పుడు నేను ఎంత కష్టపడుతున్నాను అనే విషయము కాదు. నాకు ఎప్పుడు కూడా ఒక వచనము, ఒక వాక్య భాగము బాగా అది మైండ్లో ఫిక్స్ అయింది. కానీ
దాదాపు 1 సంవత్సరమో 2 సంవత్సరాల క్రితట కె రాజు గారు అది కాదండి ఇది దాని కరెక్ట్ వర్షన్ ఏందా వాక్యం చెప్పయ్యా రాజు? ఎన్న సఖ్యమైనవి కావు. దాని మొత్తం వాక్యం చెప్పండి. మర్చిపోయాను, నేను కూడా మర్చిపోయాను. సరే, ఏమంటాడంటే పౌలు, నాకు ముందు దేవుడు ఇవ్వబడే ఈ మహిమ, ఆ కిరీటము లేకపోతే ఆ రిచ్నెస్ ముంగట ఇహలోకపు సంబంధించినవి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా అవి ఎన్న సఖ్యము కావు. అంటే లెక్కించుకునేంత అర్హత వాటికి లేదు. అంటే నాకు ముందు రాబోయే ఒక ఆర్మీలో పనిచేసే ఒక జవాన్ ఉన్నాడు అనుకోండి. ఆ జవాన్ ఎస్పెషల్లీ బిఎస్ఎఫ్ అంటే తెలుసు అనుకుంటున్నాను, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. వీళ్ళందరూ కూడా బార్డర్లో నిలబడి, అంటే మన భారతదేశపు కాంపౌండ్ వాల్ దగ్గర నిలబడి గన్నులన్నీ ఇంటి వైపు కాదు బయటి వైపు చూస్తూ, రాత్రి లేదు, పగలు లేదు, మంచు లేదు, వర్షం లేదు, ఎండ లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, నిద్ర లేదు, 24 hours వాళ్ళు సెక్యూరిటీగా ఉండాలి. అయితే ఆ జవాన్కి లేకపోతే ఆ యొక్క సైనికుడికి ఒక 6 months ఉంటుందేమో అక్కడ డ్యూటీ, లేకపోతే ఒక 3 months ఉంటుందేమో, లేకపోతే ఒక 1 year ఉంటుందేమో. కానీ ఆయన ఆ ఎండకి, మంచుకి, వర్షానికి తట్టుకునేది ఒకే ఒక చిన్న నిరీక్షణ. ఏంటా నిరీక్షణ తెలుసా? ఈ డ్యూటీ అయిపోయిన తర్వాత నేను మా ఇంటికి వెళ్ళొచ్చు, నా కుటుంబాన్ని చూడొచ్చు, నా భార్యని, నా బిడ్డలను, వాళ్ళందరితో నేను సంతోషంగా ఉండొచ్చు, మా అమ్మ చేతి వంట తినొచ్చు. అప్పట్లో అంటే మీరు కొత్తగా యుఎస్ వెళ్ళినప్పుడు, అంటే ఒక 20 సంవత్సరాల క్రితము, 25 సంవత్సరాల క్రితము చాలామంది భారతదేశస్తులందరూ కూడా అమెరికాకి, దుబాయ్కి వెళ్ళేటోళ్ళు. వెళ్ళి అక్కడ వాళ్ళు పగలు రాత్రి కష్టపడి పనిచేసిన తర్వాత ఎందుకు కష్టపడుతున్నారంటే మన దేశంలో అప్పుడు సరి అయిన ఉద్యోగ అవకాశాలు అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. సరే, మన దేశంలో ఉద్యోగాలు సరిగా లేక ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి కష్టమో నష్టమో ఒక పూట తింటే ఒక పూట పస్తు నుండి కష్టపడి పనిచేసి ఒకటే ఒక చిన్న ఆశ వాళ్ళకి, ఇంటికాడ నుంచి ఒక ఉత్తరం వచ్చినా, ఇంటికాడ నుంచి ఒక ఫోన్ వచ్చినా, లేకపోతే నేను ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నా జీవిత కాలం అంతా అక్కడ దుబాయ్లోనూ అమెరికాలోనూ ఇంగ్లాండ్లో పనిచేసి రిటర్న్ మళ్ళీ నేను ఇండియాకి వస్తా అనే దృక్పథము ఆ జనరేషన్కి ఉండే. ఈ జనరేషన్కి ఈరోజు లేదు. ఈ జనరేషన్కి ఏముంది? నేను అక్కడనే సెటిల్ అయిపోతా, నేను ఇంటికి ఒక తాడేస్తా, ఆ తాడుని పట్టుకొని మా పిన్ని, మా పెద్దమ్మ, మా ఇంటి పక్కనోడు, మా ఇంటి ఎదురోడు, ఏమో ఎందుకు అంతగా మారిపోయిందో మనిషి యొక్క ఆలోచన తెలియదు. కానీ ఈ యొక్క నీతి కిరీటము ఎవరికి ఇవ్వబడుతుంది అనంటే, ఎవరైతే క్రీస్తు యొక్క రాకడను అపేక్షిస్తూ ఇహలోకపు సంబంధించిన కష్టాలు నష్టాలే కానీ ఇవన్నీ కూడా ఎన్న సఖ్యము కావు అని ఎవరైతే నిర్ణయించుకొని ఆయన రాకడ కోసం అపేక్షిస్తారో వారి కొరకు ఈ నీతి కిరీటము దక్కుతుంది అని చెప్పి మనకిక్కడ నేర్పిస్తుంది. 4వ కిరీటము జీవ కిరీటము. చెప్పండి, జీవ కిరీటము. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. యాకోబు 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనను నిలిచి ఉన్నవాడే ప్రభు తన్ను ప్రేమించి వారికి వాగ్దానము చేసిన రీతిగా జీవ కిరీటము అందరికీ కూడా పొందుతారని ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇంకొక వచనంలో కూడా ఇదే మాటలు ఉన్నాయి. రెవల్యూషన్ ప్రకటన గ్రంథము ప్రకటన 2వ అధ్యాయము 10వ వచనంలో కూడా, ఇదిగో, చెప్పండి, ఇదిగో మీరు శోధింపబడుచున్నట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను మీకు జీవ కిరీటము. ఎవరైతే, ఇదిగో ఇంతకుముందు చెప్పాను కదా, ఆ నీతి కిరీటము దేవుని వైపు అపేక్షించు వారికి, జీవ కిరీటము శ్రమలు పొందేవారికి, అతి శ్రమలు పొందేవారికి. చెప్పడం మర్చిపోయాను యాక్చువల్గా. మన అపోస్తుల కార్యములలో లేకపోతే క్రొత్త నిబంధన గ్రంథంలో హతసాక్షి అయిన మొట్టమొదటి వ్యక్తి పేరు స్టీఫెన్. ఓకేనా?
భాషను బట్టి మీరు ఎట్లా మడత పెడితే అట్లా మడత పెట్టవచ్చు. మీకు తెలుసా గ్రీకు భాషలో కిరీటము అంటే స్టెఫెనోస్. కిరీటము అనే పదానికి అర్థము స్టెఫెనోస్. స్టెఫెనోస్ అంటే ఏంటంటే ఒక ఉత్తమమైన మంచి ఉన్నతమైన పని చేసే వారికి ఇక్కడ పెట్టే బ్యాడ్జ్ అన్నమాట. దాన్ని స్టెఫెనోస్ అంటారు. అందుకే కదా రాజుకి కిరీటం వేస్తాడు. ఎందుకంటే ఇదిగో ఈ రాజ్యం అంతటికీ కూడా ఈయన ఉత్తమమైన వాడు, లేకపోతే నాయకుడు, శారీరకంగాను మానసికంగాను ఇంకా ఏ ఏ రీతిలుగా వాళ్ళు చూసుకుంటారో వీడు యోగ్యుడు కాబట్టి, మాకందరికీ కూడా నాయకుడు కాబట్టి ఆ యొక్క మంత్రి మండలి లేకపోతే రాజకుటుంబము ఇంకా ఎలా ఏది ఉంటుందో ప్రొసీజర్ కరెక్ట్గా నాకు తెలియదు, కానీ అతని నెత్తి మీద ఒక స్టెఫెనోస్ పెడతారు, అంటే ఒక కిరీటము పెడతారు. ఆ కిరీటము ఆ రోజు నుంచి అందరికీ కూడా తెలియపరుస్తుంది ఏంటంటే హీ ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. మీకు స్కూళ్ళలో మీకు కాలేజ్లలో ఫస్ట్ మానిటర్ అని ఒక బ్యాడ్జ్ ఇస్తారు, లీడర్ అని ఒక బ్యాడ్జ్ ఇస్తారు, లేకపోతే స్కూల్ లీడర్ అని ఒక బ్యాడ్జ్ ఇస్తారు. ఆ బ్యాడ్జ్ లేకుండా ఇతడు స్కూల్ లీడర్ అని చెప్పండి, సరిపోతుందా? సరిపోదు. ఎందుకంటే ఎవడరా నువ్వు అంటారు. కానీ ఒక మానిటర్ బ్యాడ్జ్ ఇచ్చి ఒక స్కూల్ లీడర్ బ్యాడ్జ్ ఇచ్చేసి అది ఇక్కడ గర్వంగా పిల్లలు పెట్టుకుంటున్నప్పుడు ఎవలిన్కి 2 సార్లు క్లాస్ లీడర్ చేస్తారు. చెప్పింది అబ్బా నేను క్లాస్ లీడర్ అయినా, పద ఐస్ క్రీమ్ కొనిపి. సరే, సో గర్వంగా చెప్పుకుంటారు, ఎందుకంటే నాకు అది ఒక ఉన్నతమైన స్థాయి, బిరుదు. స్టెఫానోస్, వాట్ హ్యాపెన్ టు స్టెఫానోస్ ఇన్ యాక్ట్స్ చాప్టర్ 4? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో ఏం జరిగింది? హతసాక్షి అయ్యాడు. పక్కనే పౌలున్నాడు, హతసాక్షి అవుతుండగా కల్లారా చూశాడు. సో ఎవరైతే శ్రమలను అనుభవిస్తూ, నేను మనలందరినీ కూడా దేవుని కోసం చావుమని అనట్లేనండి, దేవుడు కూడా చావండి అని అనట్లేడు. కానీ ఎంతోమంది హతసాక్షులు ఉన్నారు. వాళ్ళు నిర్మోహమాటంగా ఒక గ్రహం స్టెయిన్స్ ఎలా చనిపోయాడండి? వాళ్ళ కొడుకులు తండ్రి ఇద్దరు కూడా రాత్రి సేవ చేసో లేకపోతే జీసస్ మూవీ చూపించిన తర్వాత ఒడిస్సా ప్రాంతంలో ఒక ఊర్లో పడుకున్నప్పుడు రాత్రి దుండగులు వచ్చి సజీవ దహనం చేశారు. కర్తార్ సింగ్ ఆయనని దున్నపోతు లాంటి ఒక యాక్ అంటారు దాన్ని, దున్నపోతు లాంటి ఒక జంతువు, ఆ జంతువు చర్మాన్ని ఒక సంచిలాగా కట్టేసి ఆయనని లోపల కుక్కేసి ఆయనతో పాటు ఇన్ని బండరాళ్ళు మొత్తము కుక్కి పైన ఉంటున్న ప్లేస్ని మొత్తం కట్టేసి ఎండలో పడేశారు. సో అది దగ్గరికి అయిపోయి ఒక హైడ్రాలిక్ మెషిన్ లాగా అయిపోయి ఆయన అలా శ్రమ పొందినట్టుగా. మొన్న ఇది కూడా మీకు తెలుసు అనుకుంటున్నాను, జనగాంలో ఒక మిషనరీ ఉంది తెలుసా? జనగాంలో మన హైదరాబాద్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎంత పెద్ద స్కూల్ ఉందో అక్కడ ఆమె పేరేంది, వాళ్ళ కూతురు పేరు అది, ఉండ్రూమ్ యొక్క కూతురు పేరుతో స్కూల్ కట్టారు అక్కడ. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే దెర్ ఆర్ మెనీ మిషనరీస్. అమెరికాలో నాకు దేవుడు చదువుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు నా డామ్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు అంటే జిమ్ ఇలియట్ వాళ్ళ మనవడు. జిమ్ ఇలియట్ ఎవరు అనంటే ఎక్వడార్ అనే ప్రాంతంలో అక్కడ నరమాంస భక్షకులు ఉంటే ఆ నరమాంస భక్షకులకు సువార్త ప్రకటించాలని ఒక ఏరోప్లేన్ ద్వారా వాళ్ళు వెళ్ళి ప్రయత్నించినప్పుడు జిమ్ ఇలియట్ని తంగడి కబాబు చింపినట్టుగా చింపేసి నరమాంస భక్షకులు తినేశారు. దాని తర్వాత వాళ్ళ నానమ్మ కూడా వెళ్ళింది, ఆమె పేరు మర్చిపోయాను. వాళ్ళ మనవడు నాతో పాటు కలిసి చదువుకున్నాడు. నేను ఉంటున్నప్పుడే ఎండ్ ఆఫ్ స్పియర్ అనే మూవీ తీశారు, యూట్యూబ్లో ఉంది, ఆ మూవీ చూడండి, చాలా బాగుంటుంది. జిమ్ ఇలియట్ ఎక్వడార్ ప్రాంతానికి హతసాక్షి అయ్యి మరి వెళ్ళిన మిషనరీగా. ఇలా చెప్పుకుంటూ పోతేనండి చాలామంది ఉన్నారు. ఈ రిచర్డ్ వుండ్రూమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే రష్యా నుండి జనగాం వరకు, రష్యా నుండి కలకత్తాకి, కలకత్తా నుండి హైదరాబాద్ నుండి భువనగిరి పక్కన జనగాంకి నడుచుకుంటూ వచ్చారండి భార్యాభర్తలు. జనార్దన్ గారు పక్కన 2 కుర్చీలు ఉన్నాయి కదా, ఎందుకు అక్కడ అట్లా ఉన్నాయి?
దాని మీద కొంచెం పెయింట్ పడ్డది, దాని మీద మన పిజన్స్ రెట్టబడ్డాయి. పిజన్ రెట్టేస్తే మనం ఆ చైర్లు వాడతలేము. అర్థమైందా? అది మన కంఫర్ట్ లెవెల్. ఫ్యాన్ కింద సీట్ దొరకకపోతే మనకు ఆయాసం, అది మన కంఫర్ట్ లెవెల్. చెప్పండి ఇక హతసాక్షులు ఎంత దూరం ఉందో. చివరిది సమయం అయిపోతుంది, ముగించేస్తాను. చివరి కిరీటము మహిమ కిరీటము. చెప్పండి, మహిమ కిరీటము. 1 పేతురు 5వ అధ్యాయము 4వ వచనము. 1 పేతురు 5వ అధ్యాయము 4వ వచనము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని. ఈ పదానికి ఎవరైనా అర్థం చెప్తారా? వాడబారని. సెకండ్ హ్యాండ్ కాదు, నాకు అర్థమైన భాషలో అయితే ఎవ్వరు ముట్టని సీల్డ్ పీస్, ఎవ్వరు దాన్ని ఇట్లా వేలు కూడా వేయని సీల్డ్ పీస్, వాడబారని మహిమ కిరీటాన్ని మీకు ఇచ్చేదను అంటున్నాడు. ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, ప్రధాన కాపరి వస్తాడయ్యా. ప్రధాన కాపరి మిమ్మల్ని అందరినీ గొర్రెల మాదిరి మిమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తారు. మిమ్మల్ని నడిపించిన కాపరి ఒక పాస్టర్ అయి ఉండొచ్చు, ఒక లీడర్ అయి ఉండొచ్చు, ఒక ఎవాంజలిస్ట్ అయి ఉండొచ్చు. ఈ మహిమ కిరీటము ఎవరికి ఇస్తాడో తెలుసా? దేవుడు. ఎవరైతే తమను తాము తగ్గించుకొని దేవుని యొక్క సేవలో నిస్వార్థంగా, చెప్పండి, నిస్వార్థంగా, సిన్సియర్గా, ఫెయిత్ఫుల్గా పని చేసిన వారికి ఈ మహిమ కిరీటము ఇస్తానని ఇక్కడ దేవుడు అంటున్నాడు. ఎస్, మన విశ్వాస జీవితము ఒక పూలబాట కాదండి. చాలామంది మీకు ఇలా వాక్యాలు ఎవరైనా బయట బోధిస్తే మీరు వాటి మాటను నమ్మొద్దు. దేవుణ్ణి నమ్ముకుంటే 3 పూలు 6 కాయలు, దేవుణ్ణి నమ్ముకుంటే ఆశీర్వాదాలు, దేవుణ్ణి నమ్ముకుంటే మీ కడుపులో కణితి మాయం, మీ జేబులో డబ్బులు మాయం, ఈ సోది కబుర్లు చెప్తే మీరు నమ్మకండి. ఈ లోకంలో ఏది ఎవరు గ్యారంటీ ఇవ్వరు. కానీ దేవుడు, నేను, ప్రతి విశ్వాసి ఒక్క గ్యారంటీ అయితే తప్పకుండా నమ్మొచ్చు. ఏంటదే? అది నా అంతిమ పట్టాభిషేకం జరుగుతుందయ్యా. అప్పుడు దేవుడు స్వయంగా ఆ యొక్క గొప్ప ధవళ సింహాసనము నుండి దిగి వచ్చి, ఇదిగో అక్కడ నేను నిలబడి ఉన్నప్పుడు ఆ కిరీటాన్ని అందరి ముంగట పెడతాడు. అందరి ముంగట పెట్టినప్పుడు ఇక్కడ ఒక ప్రమాదం ఉంది. ఏంటా ప్రమాదం తెలుసా? మనం ఆ కిరీటాలను చూసి పరిగెత్తకూడదు. ఆ కిరీటము ఎవరి చేతి మీద నుండి అయితే తీసుకుంటున్నామో దానికోసం పరిగెత్తాలి. మనం చాలాసార్లు ఇదే ప్రమాదంలో పడతాము. మనుషులుగా మనకేంటిదంటే, ఇట్ ఈస్ నాట్ ద పర్సన్ హూ ఈజ్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ద థింగ్, ఇట్ ఈస్ ద ప్రైజ్, ఇట్ ఈస్ ద గిఫ్ట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ టు అస్, బట్ నాట్ ద బైబుల్. బైబుల్ అలా చెప్పట్లేదు. ఈరోజు మనకందరికీ కూడా ఇదిగో ఈ 5 కిరీటాలు, మళ్ళొకసారి చెప్పండి, ఈ 5 కిరీటాలు ఏమేమి నేర్చుకున్నాం ఇప్పుడు? మొట్టమొదటిది అక్షయమైన కిరీటము, రెండోది అతిశయమైన కిరీటము, మూడోది నీతి కిరీటము, నాలుగోది జీవ కిరీటము, ఐదోది, ఇవన్నీ కూడా నేను ఏఐలో తయారు చేశాను ఈ ఫోటోలు. అన్ని కిరీటాలు ఒక ఎత్తుగా ఉంటే మహిమ కిరీటం చూడండి చాలా జిగేలు ఉంది. నేను ఇలా తయారు చేయమని చెప్పలేదు, ఏఐ తయారు చేసి ఇచ్చేసింది. ఎందుకంటే మహిమ, రిచ్నెస్, అది ఒక గొప్ప స్థాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, 24 పెద్దలు ఉన్నారు కదా. మనము రెవల్యూషన్ చాప్టర్ 4 అనుకుంటా, చాప్టర్ 4లోనో 5లోనో ఏమని చూస్తామంటే, ఆ 24 పెద్దలు ఏం చేశారు చెప్పండి? ముగించేస్తాను, అయిపోయింది 5 నిమిషాలు. ఏం చేశారు చెప్పండి? వాళ్ళ కిరీటాలను తీసి దేవుని ముందు పెట్టి, ఆ ఫోటో చూపినాను, ఫోటో చూపిస్తేనే మనకు అర్థమవుతుంది. లాస్ట్కి ఉందనుకుంటా ఆ ఫోటో. ఆ 24 పెద్దలు, వాళ్ళకి ఎలాంటి డైమండ్స్ ఉన్నాయో తెలియదు, ఎలాంటి బంగారంతో చేయబడిందో తెలియదు, ఎలా చేయబడిందో తెలియదు, కానీ ఇది సూపర్ డూపర్ వెరీ ఎక్స్పెన్సివ్ కిరీటం. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇది నా నెత్తి మీద ఉండవలసింది కదయ్యా, కాదు, అది నీ
పాదాల చెంత ఉండేది అని. అది ఎప్పుడు వస్తుంది తెలుసా? అదిగో ఆ ప్రధాన కాపరితో నీకు ఉంటున్న సత్సంబంధం ద్వారా. నువ్వు ఇంకో మాటలో ఏమని చెప్తున్నావంటే, అయ్యా నేను నా బెస్ట్ ఇచ్చాను, నీ నుండి ఏదో పొందుకోవాలని కాదు, దానికంటే ఎన్నో రెట్లు విలువైన నీవు నాకు కావాలి. మోషే అంటాడు కదా, నీ యొక్క సన్నిధి నాకు కావాలి, నీవు నాకు కావాలి. మీకు ఇంకో కిరీటం గురించి చెప్పడం మర్చిపోయాను. బైబిల్లో యాక్చువల్గా 6 కిరీటాలు ఉన్నాయి. మీకు ఇప్పుడు ఎన్ని చెప్పాను? 5 చెప్పాను. 6వది మనకందరికీ తెలిసిన ముళ్ళ కిరీటం. ముళ్ళ కిరీటం ఫోటో చూడగానే ఇది కాదు నాన్న, ఇది కాదు, నువ్వు ఆర్డర్లో పెట్టు అన్ని, నాకు ఫస్ట్ ఇది ఉంది కాబట్టి ఇదే పెట్టు. మనకందరికీ కూడా ముళ్ళ కిరీటం అంటే ఇదని తెలుసు కదా. యాక్చువల్గా ఇది కాదట, ఇది ముళ్ళ కిరీటం కాదట. ఎందుకంటే మనకందరికీ కూడా చలికాలము ముసలోళ్ళు కానీ, లేకపోతే కొంచెం వయసులో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే కొంచెం ఆడవాళ్ళు కానీ చెవులో చల్లగాలి రాకుండా ఒక బ్యాండనా లాంటిది వేసుకుంటాం తెలుసా. అది ఇట్లా కవర్ అయిపోయి అది ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన 5 కిరీటాల ఫోటోలు కూడా ఇలా వస్తున్నాయి. సో కల్పనాకారులు, క్రియేటివ్ డైరెక్టర్స్ ఈ జీసస్కి సంబంధించిన సినిమా తీసేటప్పుడు కూడా ముళ్ళ కిరీటం అంటే ఇలా ఉండి దానికి ముళ్ళులు ఉంటాయి. కానీ ఒక థియోలాజియన్, ఒక చరిత్రకారుడు బాగా స్టడీ చేసి చెప్పిందంటే, మనము స్కూటీ నడిపించేటప్పుడు, బండి నడిపించేటప్పుడు హెల్మెట్ వేసుకుంటాం కదండి, అంటే ఈ భాగము మాత్రమే కాదు, ఈ భాగం అంతా కూడా ఎలాగైతే హెల్మెట్ కవర్ చేస్తుందో ముళ్ళ కిరీటము, ఇప్పుడు అది అసలైన ముళ్ళ కిరీటం అంట, క్రీస్తుకు పెట్టిన ముళ్ళ కిరీటము. ఒక్కొక్క ముళ్ళు దాదాపు 3 నుండి 4 ఇంచులంత పొడవు ఉండేదట. ఆ ముళ్ళు యేసుక్రీస్తుకి మొత్తం ఇదంతా కవర్ అయ్యేటట్టు పెడితే, దాన్ని వీళ్ళు ఇంకా ఒత్తుతుంటే స్కల్కి పంక్చర్ హూండ్స్ పడేవట. అంటే మన పుర్రె ఉంటుంది కదా, పుర్రెకి రంధ్రాలు పడేటివి. ఇక్కడ నేను ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, ఏదో ఎమోషనల్ అయ్యో మిమ్మల్ని టచింగ్ అయ్యో చెప్పాలని కాదు, కానీ క్రీస్తు ఆ కిరీటం వేసుకున్నాడు కాబట్టే మనకు ఈ 5 కిరీటాలు దక్కబోతున్నాయి. హల్లెలూయా చెప్పండి. క్రీస్తు ఆ కిరీటము ధరించకపోతే మనకు ఈ మహిమ కిరీటం రాదు, జీవ కిరీటం రాదు, నీతి కిరీటం రాదు, ఇంకా ఏది రాదు. లేచి నిలబడండి అందరూ కూడా, ప్రార్థన చేసుకుందాం.